శర్మ గారు, అంటే మనకి భాగవతాన్ని సాయంత్రం పూటే చదవాలని చెప్పారు గదా! అంటే ప్రదోష కాలం సమయంలో చదవడం వల్ల ఏదన్నా ఉపయోగం ఉంటుందంటారా దీనివల్ల? ప్రదోష సమయంలో సాయంకాలం పూట చదివినందువల్ల హ్మ్. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 ఫలితాలు వస్తాయి. హ్మ్. ఇక్కడ కూడా పోతన్న గారు చివరిలో గజేంద్ర మోక్షణంలో హ్మ్. శ్రీ మహావిష్ణువు రాంగానే సుదర్శన చక్రంతో ఆ మొసలి యొక్క శిరస్సుని ఖండింపజేశారు. హ్మ్. ఈ యొక్క మొసలి ఎవరు అంటే ఆయన గంధర్వుడు అనమాట. హ్మ్. హా హా హూ హూ అనే గంధర్వుడు. హ్మ్. WHO హూ గంధర్వుడు కాదండి. ఈయన గంధర్వులు ఏంటంటే భూలోకంలో స్నానం చేయటానికి వచ్చారు. హ్మ్. గంధర్వ కాంతలతో గంధర్వుడు వస్తాడు. హ్మ్. వచ్చినప్పుడు నీళ్ళల్లో స్నానం చేస్తూ ఉంటే మీరు కూడా రండి అని ఆ గంధర్వుడు తన భార్యలను అడుగుతాడు. హ్మ్. మీరు స్నానం చేస్తున్నారు కదండి, హ్మ్. మేము చూస్తామని ఆడవాళ్ళందరూ కూడా చెప్పారు. హ్మ్. ఆయన నీళ్ళల్లో స్నానం చేస్తున్నప్పుడు దేవల మహర్షి గారు తపస్సు చేస్తున్నారు. హ్మ్. మన ఇంట్లో ఒకసారి పూజ చేసుకున్నప్పుడు రామ కృష్ణ ఏదైనా అంటే హ్మ్. ఒకసారి అన్నంత ఫలితం వస్తుంది. సొంత ఇంట్లో రామ కృష్ణ అని ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన 100% ఫలితం వస్తుంది. హ్మ్. దేవాలయంలో చేసుకుంటే 10,000% ఫలితం వస్తుంది. హ్మ్. నీటిలో తపస్సు చేస్తున్నాం అనుకోండి, ఎక్కువ శాతం ఫలితం వస్తుంది. ఆ విధంగా దేవల మహర్షి గారు నీటిలో మునిగి భగవంతుడి గురించి తపస్సు చేస్తున్నప్పుడు ఈ గంధర్వుడు నీళ్ళల్లోకి వెళ్ళి ఇటు నుంచి ఆ ఒడ్డుకి, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి వస్తున్నప్పుడు మధ్యలో హ్మ్. నా భార్యలను ఏమన్నా చూస్తున్నాడా ఈ ఋషి, ఈయన తపస్సు చేయట్లేదా, హ్మ్. ఈయన్ని భయపెడదాం అనుకుని హ్మ్. నీళ్ళల్లోంచి నెమ్మదిగా వచ్చి ఆ యొక్క ఋషిగారు దేవల మహర్షి గారి యొక్క పాదాలు పట్టుకున్నారు. హ్మ్. అప్పుడు నాయన నువ్వు నీళ్ళల్లో ఉందాం అనుకున్నావా, అయితే మొసలిగా ఉండు అని శాపం పెట్టారనమాట. హ్మ్. అయ్యో క్షమించండి అంటే గజరాజు వస్తాడు, నువ్వు పట్టుకుంటావు, హ్మ్. శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉన్న సుదర్శన చక్రంతో నీ శిరస్సు ఖండింపుస్తాను, హ్మ్. ఖండింపజేసినప్పుడు నీ రూపం వస్తుంది, హ్మ్. అప్పుడు నీవు నీ లోకానికి వెళ్ళవచ్చు అని స్వామివారు చెప్పారన్నమాట. తర్వాత గజేంద్రుణ్ణి జయ విజయులలో జయుడుగా హ్మ్. పదవి ఏర్పాటు చేశారు. హ్మ్. ఈ గజేంద్ర మోక్షణం విన్న వాళ్ళకి ఈ యొక్క రాత్రిపూట దుస్వప్నాలు వచ్చినప్పుడు హ్మ్. ఈ గజేంద్ర మోక్షణం వినండి అంటారు. అంటే చెడు కళలు వచ్చినప్పుడు ఈ గజేంద్ర మోక్షణం వింటే మంచి దోషాలన్నీ కూడా పోతాయి. తొలగిపోతాయి, గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. హ్మ్. ఎందుకని అంటే మనం భోజనం చేసేటప్పుడు భగవన్నామ స్మరణ చేయాలి. హ్మ్. కనీసం పొద్దున పూట చదవమని ఉన్నది గజేంద్ర మోక్షణం. హ్మ్. ఉద్యోగ ధర్మాల్లో రాత్రిపూట చదివినా పడుకునేటప్పుడు మనస్సు ప్రశాంతంగా పద్యాలు భగవన్నామ స్మరణ చేస్తే హ్మ్. రాత్రిపూట సుస్వప్నాలు వస్తాయి, హ్మ్. దుస్వప్నాలు రావన్నమాట. హ్మ్. అప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది, పమిడి చెంగ తీసుకుని వెళ్ళిపోతున్నాడు కదా, హ్మ్. అప్పుడు ఓ లక్ష్మీదేవి నీ వంక చూడలేదు, హ్మ్. నిన్ను ఇబ్బంది పెట్టించానా అని శ్రీ మహావిష్ణువు అడిగితే, హ్మ్. మీరు భక్తులు రక్షింపజేసేటువంటి స్వామి మీరు, హ్మ్. కాబట్టి నాకు ఒక కోరిక ఉన్నది, హ్మ్. ఈ గజేంద్ర మోక్షణం ఎవరైతే వింటారో వాళ్ళకి ఆయుష్ ఆరోగ్యం కూడా ఇవ్వాలి, అదేవిధంగా వైకుంఠం అరచేతిలో ఉండాలి, గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చును. మనకి గజ త్వరగ వాహనాలు కూడా వస్తాయిట. హ్మ్. అంటే ఏనుగులు గుర్రాలు పూర్వకాలంలో వాహనాలు ఉండేవి. హ్మ్. ఇప్పుడు ఈ కాలంలో టూ వీలరు ఫోర్ వీలర్స్ ఇవన్నీ కూడా మనకి గజేంద్ర మోక్షణం విన్నంత మాత్రమని హ్మ్. మన యొక్క మంది మార్గం కూడా అభివృద్ధి కలిగి హ్మ్. చివరికి మోక్షం కలుగుతుంది. హ్మ్. గజరాజుకి మోక్షణం జరిగింది. హ్మ్. ఆ విధంగా జగములు తెలియని వారు గజములు, అలా గజరాజుగా ఉన్నట్లయితే పడిపోతారు. హ్మ్. జగత్తు తెలియాలి అంటే జగన్నాథుడికి నమస్కారం చేయాలి అని హ్మ్. మనకి ఈ యొక్క కథ వల్ల తెలుస్తోందమ్మ.